అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో దేవుడు నమ్మకత్వం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మన యొక్క జీవితంలో నమ్మకంగా ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము అనేటువంటి విధానమును దేవుడు మనకి ఈ దినమున తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఎప్పటి వరకు మనం నమ్మకంగా ఉండాలి? ఒక రోజా, లేకపోతే కొన్ని గంటల, లేకపోతే కొన్ని సంవత్సరాల అనేది మనం చూసినట్లయితే మరణము వరకు నమ్మకంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ మరణం వరకు అనేటువంటి మాటకు పైన 2 అనే అక్షరం ఇచ్చి కింద మనకు దాని అర్థం ఇవ్వబడుతూ వచ్చిందనమాట. అంటే ప్రాణాపాయం వచ్చినను, అంటే ఈ విధంగా మనము నమ్మకంగా ఉంటే మన ప్రాణం మీదకి వస్తుంది అని అనిపించినా కూడా మనం ఏం చేయాలి? నమ్మకంగానే ఉండాలంట అనేదే దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈలాగున ప్రాణం మీదకి వచ్చినా కూడా ప్రాణం మీదకి వస్తే కానీ అబద్ధం చెప్పకూడదు అనేటువంటి మాట మనం వింటూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం దానికి విరుద్ధంగా చెప్తుంది. నీ ప్రాణం మీదకి వచ్చినా కూడా మనం ఏం చేయకూడదంట? నమ్మకాన్ని విడిచిపెట్టకుండా మనము కొనసాగాలి అనేటువంటి విషయాన్ని దేవుడు మనకి దినమున తెలియజేస్తూ ఉన్నాడు. నీకు శ్రమ కలగవచ్చు, నీవు చెరసాల్లో వేయింపబడవచ్చు. అంటే ఈ యొక్క చెరసాల లేకపోతే శ్రమ ఇవన్నీ కూడా మనకు వచ్చేటువంటి కష్టాలను చూపిస్తూ ఉన్నాయి. మనల్ని ఎవరు తీసుకెళ్ళి ఇప్పుడు జైల్లో వేస్తారో లేకపోతే బంధకాల్లో వేస్తారో అనేది కాదు, కానీ ఈ యొక్క శత్రువైనటువంటి సైతాను మనల్ని బయటికి రాకుండా ఒక బంధకంలాగా, నేను ఈ యొక్క సమస్య నుండి, ఈ యొక్క చిక్కుముడి లాంటి సమస్యలు మనకు తీసుకొని వచ్చి నమ్మకాన్ని విడిచిపెట్టేటువంటి ఆ యొక్క పరిస్థితిని తీసుకొని వచ్చినప్పటికీ కూడా మన జీవితంలో మనం ఎలా ఉండాలంట? నమ్మకంగా ఉండాలి. అది బంధకాలైనా కావచ్చు. అలాగన నీవు నమ్మకంగా ఉంటే నీవు ఆ యొక్క బంధకాల్లో నుండి బయటికి రాలేకపోతూ ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ దాని ద్వారా నీకు ఎంతో శ్రమ వస్తూ ఉన్నప్పటికీ కూడా నీ యొక్క నమ్మకాన్ని నీవు కోల్పోకూడదు. ఇతరుల ఎడల మనము నమ్మకం కలిగి ప్రవర్తించాలి అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇతడు నమ్మకస్తుడు, ఇతన్ని నమ్మొచ్చు అని మన గురించి చెప్పేటువంటి విధంగా మన జీవిత విధానము ఉండాలి అనేటువంటి విషయాన్ని దేవుడు మనకి దినమున తెలియజేస్తూ ఉన్నాడనమాట. అలాగున మనం ఉన్నప్పుడు నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. వాస్తవానికి ఈ దినం మనకి ఇవ్వబడినటువంటి మాట, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. జీవ కిరీటం రావాలి అని ఏదైనా ఒక బహుమానం కోసమే మనం ఎంతో ప్రయాసపడతామన్నమాట. ఏదైనా చిన్న గిఫ్ట్ ఇస్తామంటేనే ఆ గిఫ్ట్ను పొందుకోవటానికి ఎంతో ప్రయత్నిస్తూ ఉంటాం. ఒక ఉద్యోగం వస్తుందంటే ఎంతో ఆ ఉద్యోగం కోసం మనం చదవటం, రాత్రింబగలు దాని కొరకు ప్రయాసపడటం, అలాగున మన యొక్క జీవితాల్ని మనము చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ దేవుడిచ్చేటువంటి జీవ కిరీటం విషయంలో ఈ జీవ కిరీటం మనకి ఇప్పుడు కనబడకపోవచ్చు, అది మన కళ్ళకు మరుగై ఉండవచ్చు, కానీ ఆ యొక్క జీవ కిరీటాన్ని దేవుడు ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు. ఈ జీవ కిరీటం మనకు ఇక్కడ దొరకకపోవచ్చు. మనము నిత్యత్వానికి వెళ్ళిన తర్వాతనే దేవుడు అక్కడ మనకు కిరీటాలు ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు. అయితే ఆ నిత్యత్వంనకు వెళ్ళేంత వరకు మన జీవితాలు ఎలా ఉండాలి? ఆ యొక్క కిరీటాన్ని పొందుకోవాలంటే మన యొక్క ప్రయాస, మన యొక్క పట్టింపు, మన జీవితంలో మనం ఉండవలసినటువంటి విధానం, ఎలాగూ జీవించాలి అనేది దేవుడు ఈ దినాన మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. నమ్మకంగా ఉండు, మరణం వరకు నమ్మకంగా ఉండు. నీ ప్రాణం మీదకి వచ్చినా కూడా నమ్మకంగానే ఉండు. నీ యొక్క నమ్మకత్వాన్ని నీవు కోల్పోవద్దు. అంతం వరకు నమ్మకంగా ఉండు. మరణం వరకు అంటే నీవు చనిపోయేంత వరకు నీవు నమ్మకంగా ఉండు అని దేవుడు ఇది నానా తెలియజేస్తూ ఉన్నాడు. అన్యాయము చేయకుండా ఉండటమే నమ్మకం కలిగి ఉండటం. ఎవరైనా నిన్ను నమ్మి ఒక పని అప్పగించినప్పుడు
దాని విషయంలో నీవు ఎలాగూ ప్రవర్తిస్తూ ఉంటూ ఉన్నావు అనేదే మనం ఈ దినమున పరీక్షించుకొనవలసినటువంటి వారంగా ఉన్నామన్నమాట. ఒక వ్యక్తి మనల్ని నమ్మి ఒక పని అప్పగించినప్పుడు, ఆ యొక్క పని చేసేటువంటి విషయంలో శ్రద్ధ కలిగి చేస్తూ ఉంటున్నామా? మనుషుల కోసం చేస్తూ ఉంటున్నామా? దేవుడు నన్ను చూస్తున్నాడని భయపడుతూ, దేవుడు నాకు జీవకిరీటం ఇస్తాడు, నేను నమ్మకంగా చేయాలి, ఈ యొక్క మనిషి నన్ను గుర్తించినా గుర్తించకపోయినా ఎవరు చూడనటువంటి దేవుడు మనకు కనబడకుండా మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నటువంటి, మనల్ని పరిశీలన చేస్తూ ఉన్నటువంటి ఆ యొక్క దేవుడు నన్ను చూస్తున్నాడు గనుక నేను ఈ యొక్క నమ్మకాన్ని కోల్పోకూడదు, నమ్మకత్వాన్ని కోల్పోకూడదు. నేను నమ్మదగినటువంటి ప్రభువును ఎరిగినటువంటి వాడును. ప్రభువు నమ్మకమైనటువంటి వాడు, ప్రభువు నమ్మదగినటువంటి వాడు. అలాంటి దేవుణ్ణి దేవుడుగా పొందినటువంటి నీ జీవితంలో, నా జీవితంలో మనం ఎలా ఉంటూ ఉన్నాం? నమ్మకత్వాన్ని కోల్పోతూ ఉంటూ ఉన్నామా? మనుషులు వీన్ని నమ్మలేంరా మనము అనే విధంగా మన గురించి చెప్తూ ఉంటూ ఉన్నారా అనేదే దేవుడి దినాన మనల్ని పరీక్షించుకోనమని కోరుతూ ఉంటూ ఉన్నాడు. ప్రభువుని ఎరిగినటువంటి నీవు నేను ఖచ్చితంగా నమ్మకంగా ఉండాలి అనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉంటూ ఉన్నదనమాట. ప్రతి ఒక్కరి దగ్గర మనము నమ్మకం కలిగి ఉండాలన్నమాట. అయితే కొన్ని తలంపులు దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఎవరెవరి దగ్గర నమ్మకత్వాన్ని కోల్పోకూడదు, నమ్మకస్తులుగా మనం జీవించాలి అని కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యంలో కూడా దేవుడు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. ఆది కాండము 24వ అధ్యాయము 49లో మనము చూసినట్లయితే, కాబట్టి నా యజమానుని ఎడల మీరు దయను నమ్మకమును కనుపరిచిన ఎడల, ఇక్కడ యజమాని ఎదుట దయను నమ్మకమును కనపరచాలని దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. వాస్తవానికి ఈ యొక్క మాట ఎలియాజరు తన యొక్క యజమానుడైనటువంటి అబ్రహాము విషయంలో మాట్లాడినట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు అన్నమాట. ఎవరైతే మనకు యజమానులుగా ఉంటూ ఉన్నారో వారి విషయంలో మనము ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. వారు యజమానులు గనుక మనకి వారి కింద మనం ఉన్నాము గనుక యజమానుడికి మనము ఎప్పటికీ దాసులమే అవుతామన్నమాట. దాసులుగా ఉండేటువంటి మనము మన యజమానులు ఏదైతే చెప్తూ ఉంటూ ఉన్నారో దానికి మనము శిరసావహించేటువంటి వారంగా ఉండాలి. వారు అప్పగించినటువంటి పనిని చేసేటువంటి విషయంలో ఎంతో నమ్మకం కలిగినటువంటి వారంగా ఉండాలి. మనలో నమ్మకత్వం లేకపోతే మనం అబద్ధాలు చెప్పేటువంటి వారంగా ఉంటాం, అన్యాయం చేసేటువంటి వారంగా ఉంటాం. దేవుడికి ఇవి ఇష్టం లేదు. మన యొక్క పరమ యజమానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి మనం ఎలాగ నమ్మకంగా జీవించాలో మనకు దేవుడి దినాన తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. దేవుడు మన యజమానుడు, ఆయన క్రింద మనము దాసులంగా, ఆయన బిడ్డలముగా మనము చేయబడుతూ ఉంటూ ఉన్నాం. ఒకప్పుడు మనము పాపమునకు దాసులం అయ్యుండి ఇప్పుడు నీతికి దాసులుగా చేయబడుతూ ఉంటూ ఉన్నాం. మన యజమానుడు నీతి అని చెప్పుకుంటే ఆ యొక్క నీతికి తగినట్లుగా మనము జీవిస్తూ ఉంటూ ఉన్నామా? మన యొక్క యజమానుడు నీతిగా జీవించమన్నప్పుడు మన జీవితాల్లో నీతిని అనుసరిస్తూ నడుస్తూ ఉంటూ ఉన్నామా? నీతి కలిగి ప్రవర్తిస్తూ ఉంటూ ఉన్నామా? మనలో నీతి అనేది కనబడుతూ ఉందా? నీతికి ఆపోజిట్ నీతికి అవినీతి అనమాట. అవినీతి మనలో ఏలుతూ ఉంటే నిజంగా నీవు ఏం నమ్మకత్వం లేనటువంటి పరిస్థితి అని గుర్తించాలన్నమాట. దేవుని యొక్క వాక్యంలో మన యజమానుడైనటువంటి నీతి స్వరూపుడైనటువంటి నీతి రాజు అయినటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారికి తగినట్లుగా మన యొక్క నడవడిక, మన యొక్క జీవిత విధానం ఆయన చెప్పినట్లుగా ఆయన దాసులంగా దేవుని బిడ్డలంగా మనం చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి జీవ కిరీటం ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు. భలా నమ్మకమైన మంచి దాసుడా అని మనల్ని పిలిచేటువంటి యజమానుడుగా దేవుడు మనకు ఉంటాడు గనక మన యజమానుల విషయంలో మనము నమ్మకం కలిగి ఉండాలి. ఈ లోక సంబంధమైనటువంటి యజమానులైతే కావచ్చు, పరమ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా మనము నమ్మకంగా ఉండాలని దేవుడు ఈ దినాన మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. అదేవిధంగా ఆది కాండము 47వ అధ్యాయము 29వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ యోసేపును యాకోబు అడుగుతూ ఉంటూ ఉన్నాడు. యాకోబు కుమారుడు యోసేపు తన తండ్రితో
నమ్మకం కలిగి ఉండాలని ఆ యొక్క యాకోబు అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనము చూడవచ్చు అనమాట. ఆ యొక్క వచనంలో మనం చూసినట్లయితే కొడుకు తండ్రికి నమ్మకంగా ఉండాలన్నమాట. కొడుకుని నమ్మి తండ్రి ఎన్నో పనులు అప్పగించేటువంటి వాడుగా ఉంటాడు. ఒక సామెత మనకు కనబడుతుంది. ఇంటి దొంగను ఎవరు కనిపెట్టలేరని. ఇంటిలోనే అన్యాయం, ఇంటిలోనే అబద్ధం ఉంటే దాన్ని ఎవరు కనిపెట్టలేరనమాట. అయితే అందుకే దేవుడు తండ్రి విషయంలో మనం ఎలా ఉండాలంట, నమ్మకంగా ఉండాలని దేవుడు ఆ యొక్క వచనం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ యొక్క వచనాన్ని మీరు మరలా చదవచ్చు. ఆది కాండము 47వ అధ్యాయము 29వ వచనంలో యోసేపుని నమ్మకస్తుడుగా నమ్మకంగా ఉండు నా విషయంలోని యాకోబు అడుగుతూ ఉన్నట్టుగా ఈ నమ్మకమును కనపరచు అని అడిగినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తాం అక్కడ. అంటే తండ్రి విషయంలో కూడా మనము నమ్మకం కలిగి ఉండాలి. ఆయన కుమారులముగా ఆయన కుమార్తెలముగా మనము మన యొక్క ఈ లోక సంబంధమైనటువంటి తండ్రులకు నమ్మకంగా ఉండాలి. పరమ ప్రభు అయినటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారికి తండ్రి అయినటువంటి దేవుడుగా ఉన్నటువంటి ఆ యొక్క యెహోవా దేవుడికి కూడా మనం ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. దేవుని పని విషయంలో ఎంతో నమ్మకంగా మనం కొనసాగేటువంటి వారంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే లూకా సువార్త 16వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండువాడు. అంటే ఈ యొక్క వచనంలో మనం చూసినట్లయితే ప్రతి చిన్న దానిలో కూడా మనం ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. చిన్న పని అంటే ఈవెన్ 1 రూపీ విషయంలో కూడా మనం ఎలా ఉండాలి, మన యొక్క నమ్మకత్వాన్ని కోల్పోకుండా నమ్మకం కలిగి జీవించి నమ్మకం కలిగి ప్రవర్తించేటువంటి వారంగా ఉండాలి. వాస్తవానికి మనకి జీవితంలో ఏదైనా అమౌంట్ గురించి డబ్బు విషయంలో చూసినట్లయితే ఏదైనా ఒక పావుల, ₹10 లేకపోతే 1 రూపీ ఇలాంటి చిన్న చిన్న అమౌంట్ విషయంలో ఏం కాదులే, ₹1 ఏమవుతుందిలే, ₹2 ఏమవుతుందిలే, ₹10 ఏమవుతుందిలే అని మనము తీసి పడేసేటువంటి వారంగా ఉంటాం. అంటే ప్రతి చిన్న విషయంలో అది నీ దృష్టిలో చిన్నదే కావచ్చు, కానీ ప్రభు దృష్టిలో నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనదనమాట. నమ్మకం అనేది చాలా పెద్దదిగా కనబడుతుంది. ఆ రూపాయి చిన్నదే కావచ్చు, కానీ నమ్మకం అనేది చాలా పెద్దది. గనుక రూపాయిని నీవు ఎప్పటికీ చూడొద్దు, కానీ దాని విషయంలో నీవు చూపించేటువంటి ఆ యొక్క నమ్మకత్వాన్నే మనము గుర్తెరిగేటువంటి వారంగా దానికి మాత్రమే ప్రాముఖ్యం ఇస్తూ ప్రతి చిన్న విషయంలో ప్రతి కొంచెంలో కూడా మనం ఏం చేయాలి, నమ్మకంగా ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత ఈ యొక్క 12వ వచనంలో లూకా సువార్త 16వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును. పరుల సొమ్ముల విషయంలో కూడా మనము నమ్మకంగా ఉండాలి. ఎవరి డబ్బైనా నీ దగ్గర ఉన్నప్పుడు నీవు నిర్లక్ష్య వైఖరిని కలిగి ఉండకూడదు. అది ఈవెన్ చిన్న విషయమే కావచ్చు, చిన్న అమౌంటే కావచ్చు, వారి సొమ్ము విషయంలో మనం ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. ₹10 తీసుకొని నీవు ₹5 తిరిగి ఇచ్చినప్పుడు అది నీకు నమ్మకంగా ఎలా ఉంటుంది? నువ్వు ఎంతైతే తీసుకున్నావో అంతే ఇవ్వాలి. పలానా రోజు నేను ఇస్తానని నీవు చెప్పినప్పుడు నీవు ఖచ్చితంగా ఆ రోజు తిరిగి ఇచ్చేయాలి. నీవు ఉంచుకోకూడదు. అదే నమ్మకత్వం అంటే, అదే నమ్మకం అంటే. నీ దగ్గర ఆ రోజు అందకపోతే నువ్వు వెళ్ళి ఈరోజు అందలేదు, ఒక్కరోజు గడువు ఇయ్యని ఒకవేళ పర్మిషన్ అడగచ్చు. నిజంగా అది కరెక్ట్ అయితే, నిజంగా నువ్వు ఇవ్వలేని పరిస్థితి అయితేనే దేవుడు నిన్ను క్షమిస్తాడు. కానీ నీ దగ్గర ఉండి కూడా ఇతరులకు డబ్బు ఇచ్చే విషయంలో నీవు ఇంకా దాచిపెట్టుకుంటూ తర్వాత ఇవ్వచ్చులే, ₹10 కదా, ₹5 కదా, మళ్ళీ ఇవ్వచ్చులే అని మనము పరుల సొమ్ము విషయంలో ఈ యొక్క నమ్మకాన్ని లేనటువంటి వారంగా ఉంటే దేవుడు అది ఎప్పటికీ మెచ్చేటువంటి వాడుగా ఉండడనమాట. పరుల సొమ్ము విషయంలో నీవు నమ్మకంగా ఉండాలి. కొంచెంలో నీవు నమ్మకంగా ఉండాలి. నీ యొక్క యజమానుడికి దాసుడుగా ఉన్నటువంటి నీవు నీ యజమానుని విషయంలో నమ్మకంగా ఉండాలి. తర్వాత మనం చూసినట్లయితే మన తండ్రికి మనం ఎలా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. తర్వాత మనకు చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే దావీదు
ఈ యొక్క రాజుకు నమ్మకస్తుడు అనేటువంటి మాట అక్కడ కనబడుతుందనమాట. రాజుల విషయంలో, మన అధికారుల విషయంలో మనం ఎవరి కింద అయితే పని చేస్తూ ఉంటామో ఆ యొక్క అధికారుల విషయంలో, రాజుల విషయంలో మనం ఎలా ఉండాలంటే నమ్మకం కలిగి ఉండాలి. రాజు అంటే దేశంను పరిపాలించేటువంటి రాజు అనమాట. మనకిక్కడ రాజుగా ఎవరు కనబడుతూ ఉండకపోవచ్చు, కానీ మనము ఉండేటువంటి యొక్క ప్రభుత్వానికి మనము నమ్మకముగా ఏదైతే చెల్లించాల్సినటువంటి అవసరం ఉందో దాన్ని చెల్లించేటువంటి వారంగా ఉండాలి. ప్రభుత్వ విషయంలో కూడా నువ్వు ఏమాత్రం అన్యాయము చేయటానికి వీలు లేదు. అక్కడ రాజు ఉన్నాడు కాబట్టి రాజుకు నమ్మకస్తుడుగా దావీదు ఉంటూ ఉన్నాడు. ఈ దినాల్లో మనం ఉండేటువంటి ఈ యొక్క పరిస్థితిలో మనకు రాజులుగా ప్రభుత్వాలు, మన ప్రభుత్వాన్ని పరిపాలించేటువంటి అధికారులు ఉన్నారు కనుక వారికి నాయకులైనటువంటి వారికి మనం ఎలా ఉండాలంటే నమ్మకంగా మనం చెల్లించవలసినటువంటివి చెల్లించేటువంటి వారంగా ఉండాలన్నమాట. తర్వాత సంఖ్యాకాండంలో 12వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడని దేవుని యొక్క వాక్యంలో దేవుడు మోషేను గురించి తెలియజేస్తూ ఉన్నాడు. అంటే దేవుని ఇంటి విషయంలో కూడా నీవు ఎలా ఉండాలంటే నమ్మకం కలిగి ఉండాలి. నీ యొక్క నమ్మకత్వాన్ని రుజువు చేసుకునేటువంటి వాడుగా ఉండాలి. ఈ లోక సంబంధమైనటువంటి అధికారులకు, యజమానులకి, తర్వాత కొంచెంలో లేకపోతే పరుల విషయంలోనే దేవుడు ఇంత నమ్మకంగా ఉండాలని కోరుతూ ఉన్నాడంటే మరి దేవుని విషయంలో ప్రభు ఎంత నమ్మకత్వాన్ని కోరుతూ ఉన్నాడు. దేవుని పని విషయంలో, దేవుని ఇంటి విషయంలో నీకు ఏదైనా దేవుని పని అప్పగించబడుతూ వచ్చినప్పుడు దాని విషయంలో నీ యొక్క పట్టింపు ఎలా ఉంది? నీవు నిజంగా నమ్మకంగా పని చేస్తూ ఉన్నావా? నీకు ఒక బాధ్యత అప్పగించబడింది దేవుని మందిరంలో. ఆ యొక్క బాధ్యత విషయంలో నీవు నమ్మకం కలిగి ప్రవర్తిస్తూ ఉన్నావా అనేదే దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఇది మనల్ని హెచ్చరిస్తూ, మనల్ని పరీక్షించుకోమని తెలియజేస్తూ, నీవు నమ్మకాన్ని కోల్పోవద్దు, ఎందుకంటే నేను నమ్మదగినటువంటి దేవుడను. నీవు నమ్మకత్వం కలిగి నా ఎడల నీవు నమ్మకత్వం కలిగి జీవిస్తే నీవు తప్పకుండా జీవ కిరీటాన్ని పొందుతావు అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడనమాట. అయితే కీర్తనలు 101వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసుకొని ముగించుకుందాం. కీర్తనలు 101వ అధ్యాయము 6వ వచనము, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. దేవుని ఎదుట మనం నివసించాలంటే, దేవునితో మనము నిరంతరము ఉండాలి అంటే దేవునికి ఎవరు కావాలంట? నమ్మకస్తులు కావాలంట. వారి కోసం దేవుడు కనిపెడతా ఉంటున్నాడంట. వారి కోసం దేవుడు కనిపెట్టడం అంటే ఎదురు చూస్తూ ఉన్నాడనమాట. ఎవరు నమ్మకస్తులుగా ఉన్నారు, ఎవరు నా దగ్గర ఉండటానికి అర్హులు, ఎవరు నాతో కలిసి జీవించటానికి యోగ్యులు అని నమ్మకస్తుల కోసం దేవుడు కనిపెట్టి ఎదురు చూస్తూ ఉంటే మనము నమ్మకత్వాన్ని కోల్పోయి జీవిస్తే మనము ఎలాంటి దౌర్భాగ్యులమో మనం గుర్తించాలన్నమాట. దేవుడు ఎదురు చూసేటువంటి, దేవుడు కనిపెడుతూ ఉన్నటువంటి ఆ యొక్క నమ్మకత్వాన్ని మన యొక్క జీవితంలో మనం కలిగి ఉండి దేవునితో నిరంతరము, దేవునితో మనము దేవునితో నివసించేటువంటి అనుభవంలోనికి నీవు నేను రావాలి అంటే మన జీవితంలో మనకు ఉండవలసినది నమ్మకత్వం. మరణం వరకు మనము నమ్మకం కలిగి జీవించినప్పుడు, మనము నమ్మకస్తులముగా ఉన్నప్పుడు మనకు జీవకిరీటం ఇస్తాడు దేవుడు. నిరంతరము తనతో నివసించేటువంటి ఆ యొక్క గొప్ప భాగ్యాన్ని కూడా దేవుడు మనకు ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడనమాట. మన జీవితాల్లో మనకు చూపించబడినటువంటి యొక్క ప్రతి విషయంలో మనము నమ్మకస్తులముగా జీవిస్తూ మనం ఆ యొక్క నిత్యత్వంలో ప్రభుతో నివసించేటువంటి ఆ యొక్క భాగ్యాన్ని, ఆ యొక్క జీవ కిరీటాన్ని అలంకరించుకునేటువంటి ఆ యొక్క ధన్యతను నీవు నేను పొందుదుముగాక. మరొకసారి మనకిచ్చినటువంటి వాక్య భాగమును చదువుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. దేవుడి కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.